వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రామాలయాల్లో వేద మంత్రాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. నిన్నటి నుంచి రామాలయాలు అన్ని భక్తులతో రద్దీగా మారాయి. హనుమకొండ టీచర్స్ కాలనీ ఫేజ్ 2లో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక స్వామివారి కళ్యాణోత్సవంపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక శోభ కనబడుతుంది. శ్రీరామనవమి పండుగతోటి శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ మండపం కళ్యాణాలు, మరోవైపు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు శ్రీరామనవమి, ఇవాళ వసంతోత్సవాలకు సంబంధించినటువంటి చివరి రోజు. ఇవాళ ప్రతిరోజు కూడా లక్ష పూలతోటి పుష్పార్చన అమ్మవారికి నిర్వహించడం ఈ ఉత్సవాలలో ప్రత్యేకత. ప్రస్తుతం కూడా చూడొచ్చు, ఆ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. దీంతో భక్తి పారవస్యంగా ఆలయాలన్నీ కూడా మారాయని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణేంద్రుడు దానితో మాట్లాడదాం. అన్న, ఇలా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది, మా వైపు భద్రకాళి దేవస్థానంలో వసంతోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఎట్లా ఉంది ఈరోజు పండుగ? చాలా సంతోషంగా ఉన్నది. భద్రకాళి అమ్మవారి టెంపుల్లో నిజంగా కూడా భక్తులతోటి కిటకిటలు ఆడుకుంటూ ఇవాళ అమ్మవారు లక్ష పుష్పాలతోటి అర్చన కార్యక్రమానికి నాకు అవకాశం ఇవ్వటం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి దర్శనాలు చేసుకొని కళ్యాణోత్సవంలో శ్రీరాములు అంటే ప్రపంచానికి ఒక ఆదర్శంగా, ఒక సంస్థ, ఒక వ్యవస్థకు, మన యొక్క దాంపత్య వ్యవహారానికి ఆదర్శంగా ఉండే విధంగా సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భగవంతుణ్ణి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో జనరల్గా కళ్యాణం అనగానే మనం ఇంట్లో ఉంటే కూడా మన సొంత చాలా ఆడేవాడు ఉంటుంది. అందులో దేవుడికి సంబంధించినటువంటి కళ్యాణం ఎక్కడ చూసినా ఎట్లా అనిపిస్తుంది? మీ చిన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా పాల్గొంటున్నారు, ఎట్లా ఉంది ఇదంతా? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నేను సుమారు ఒక 40-50 దగ్గర తిరగాలి. ఇవాళ కళ్యాణోత్సవాలకు అన్నీ తిరుగుకుంటూ, అందరినీ కలుసుకుంటూ, పలకరించుకుంటూ ఒక మంచి పెద్ద పండుగ వాతావరణంగా దాన్ని జరుగుతున్నది. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి అందరూ ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే విధంగా ఇలా కళ్యాణోత్సవం చేయటమే కాకుండా వాటిని అన్నిటిని కూడా వెనుకట ఉత్తగా చేయలేదు. ఈ పట్టాభిషేకాలు కానీ ఇవన్నీ కూడా ఒక చరిత్రని రాసుకుంటూ మనం వింటున్నాం, పుస్తకాల్లో చదువుతున్నాం, చూడకపోయినా వాటి నిజంగా కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. ఆ యొక్క రామాయణం కానివ్వండి, రాజకీయ వ్యవహారం కానీ, మహాభారతం కానివ్వండి, ముఖ్యంగా శ్రీరామనవమి అనగానే సీత అనగానే అందరూ సీతలాగా ఉండాలి అని ఆదర్శంగా మనం వెనకటికెళ్ళి మహిళలందరూ కూడా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇట్లా ఏదేదేమైనా కళ్యాణోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా. రాముడు అనగానే రామరాజ్యం అనేది చెప్తుంటారు, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఇది ఏ విధమైనటువంటి ఆదర్శంగా ఉంటుంది అనుకుంటారు రామరాజ్యం? చూడండి, మేము ఏది కానీ ప్రయత్నం చేస్తుంటాం, ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ప్రయత్నం అని వంక పెట్టుకొని అది వైఫల్యం చెందకూడదు. వంకకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో సాధ్యమయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని మేము ఇలా రేవంత్ రెడ్డి గారి పాలన, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, అది మేము చెప్పుకుంటాం, అది ప్రజలు చెప్పుకోవాలి మన గురించి ఎప్పుడు. కానీ మనది మనమేమి ఎవరి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు, అది వేరు. ఎప్పుడైతే నాయకత్వాన్ని ప్రజలకు బలపరచాలి, ప్రజలు గౌరవించాలి, ప్రజలు అభినందించాలి, ఆ విధంగా చేసిన రోజే నిజమైన పట్టాభిషేకం కానీ సక్సెస్ కానీ అన్నది. సో మొత్తంగా చూస్తే టెంపుల్స్లో పబ్లిక్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. భద్రకాళి దేవస్థానం ఉన్నాయి, క్రమంగా కూడా ఎట్లా ఉంది ఏర్పాట్లు కావచ్చు, లేదా భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవంతా మా దగ్గర కమిటీ సభ్యులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి, చాలా అందరూ కూడా ఓన్ చేసుకొని అమ్మవారి గుడి అంటే మాది, మేమే అమ్మవారి గుడి అని ఒక ఓన్ చేసుకొని అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇలా ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం అయితే భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయంలో కూడా ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించినటువంటి వసంత నవరోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు, అందులోనూ అమ్మవారికి సంబంధించిన ప్రీతికరమైనది శుక్రవారం. కలిసి రావడంతో ఆలయం కూడా భక్తులతోటి కిటకిటలాడుతుంది. వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేశారు, తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. మొత్తంగా భద్రకాళి ఆలయం అంతా కూడా భక్తి పారవస్యంగా మారితే, మరోవైపు ఇవాళ సాయంత్రం భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో కళ్యాణం ఉంటుంది. కానీ మిగతా అన్ని ఆలయాలలో కూడా చూస్తే ఇప్పటికే శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామివారి రామచంద్ర స్వామి కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా కూడా కొనసాగుతుంది.
వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్ V6 న్యూస్ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి.